దైవము నీవే, జీవము నీవే, దైవము నీవే, జీవము నీవే, ప్రాణము నీవే, నా ప్రాణము నీవే, సత్ప్రసాదమన్ పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండటం ఎంత ఆనందము. ప్రభువా, నీ యొక్క పవిత్ర పర్వతమును ఎక్కగలగడానికి అర్హుడైనటువంటి వాడెవడు? నీ యొక్క సన్నిధిలో ఉండడానికి అర్హత కలిగినటువంటి వాడెవడు? నిందారహితమైనటువంటి వాడు, నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆయన బిడ్డలమైనటువంటి మనందరికీ దేవుడు ఈ మహత్తరమైనటువంటి భాగ్యాన్ని, మహద్భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆరాధనలో దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప, అనుగ్రహాలు నీ పైన, మన పైన, మన కుటుంబాలపైన దేవుడు హేరాళంగా కురిపించాలని ప్రార్థన చేసుకుందాం. మనలను దేవుడు పాపాత్ములుగా ఉన్నప్పుడే ప్రేమించారు అని వాక్యంలో మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క ప్రేమ ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమ, ఎటువంటి కండిషన్స్ లేనటువంటి ప్రేమ. అందుకే నీతిమంతుల కొరకైనా ఏదైనా మనం చేస్తామేమో, కానీ దేవుడు మాత్రమే పాపాత్ములమైనటువంటి మన కొరకు మరణించాడు. కాబట్టి ఆయన చూపించేటువంటి ప్రేమకు అవధులు లేవు, ఆయన యొక్క ప్రేమకు షరతులు లేవు. ఆ దేవాతి దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడు నీ కోసం ఎంత ఆరాటపడుతూ ఉన్నారో. పాప జీవితమును వదిలిపెట్టి మనందరము కూడా ఆయన చెంతకు తిరిగి రావాలని, పరిశుద్ధమైనటువంటి హృదయాలతో ఆయన బిడ్డలుగా మనందరము జీవించాలని ఆయన ఎంతగా ఆరాటపడుతున్నారో గమనించండి ప్రియ సహోదరులారా. నీ కొరకై సిలువనెక్కినటువంటి ప్రభు, నీ కొరకై శ్రమలను అనుభవించినటువంటి ప్రభు, నీ కొరకై తన యొక్క రక్తపు బొట్టును చివరి రక్తపు బొట్టు వరకు కూడా చిందించినటువంటి ప్రభు, తన యొక్క ప్రాణాన్ని అవమానకరమైనటువంటి సిలువ పైన అర్పించినటువంటి దేవుడు నీ యొక్క పాత జీవితాన్ని, పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆయన చెంతకు తిరిగి రావాలని కోరుతూ ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము, ఇటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉన్నామో, దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా లేదా, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ప్రియ సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. పాపమును వీడి పరిశుద్ధులుగా దేవుని యొక్క చెంతకు తిరిగి రావడానికి, తద్వారా ఆ ప్రభుని యొక్క కృపను పొందేటువంటి భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేసుకోండి.
ప్రభు ఒక్కడే మన యొక్క జీవితాలకు ఆధారము. ప్రభు మాత్రమే మన యొక్క జీవిత గమ్యాన్ని, మన యొక్క జీవిత గమ్యస్థానాన్ని మార్చగలిగినటువంటి సమర్థుడు. నువ్వు తప్పు మార్గంలో నడుస్తున్నావని నీకు తెలిస్తే, తప్పు మార్గంలో నడుస్తున్నావని నీవు గమనిస్తే ప్రభుని ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నేను ఈ తప్పు జీవితాన్ని, పాపం మార్గాన్ని వదిలిపెట్టి మంచి జీవితాన్ని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకో. నీకు తెలుసు నువ్వు నీ యొక్క సహోదరులతో, నీ కుటుంబ సభ్యులతో, భార్యతో, భర్తతో, బిడ్డలతో, నీ పొరుగు వారితో ఏ విధంగా నడుచుకుంటున్నావు అని. ప్రభుని అడుగు. ప్రభువా, నేను సఖ్యత లేకుండా ఉన్నాను, నా సహోదరులతో ఎప్పుడు జగడములాడుతూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమించలేకపోతూ ఉన్నాను, నా యొక్క సహోదరులను అసలే ప్రేమించలేకపోతూ ఉన్నాను, తద్వారా నీకు, నీ యొక్క హృదయానికి మరింత దూరం అయిపోతూ ఉన్నాను. ప్రభువా, నన్ను క్షమించమని ప్రార్థన చేయండి. ప్రభుని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. హెబ్రీలకు రాయబడినటువంటి లేఖలో మన వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏమని? ఇదిగో పరిశుద్ధత లేనటువంటి వారు, సహోదరులతో సఖ్యత కలిగి జీవించలేనటువంటి వారు దేవుని యొక్క దర్శనాన్ని పొందలేరు అని ఈ రోజున ప్రభు నీకు, నాకు, మనందరికీ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే సహోదరుల పట్ల ప్రేమను కలిగి జీవిస్తారో, సహోదరుల పట్ల ప్రేమను కలిగి జీవిస్తారో, సహోదరుల పట్ల ప్రేమను కనబరుస్తారో, కోపము, పగ, ద్వేషాలను కాకుండా ప్రేమ, ఆప్యాయతలను కలిగి జీవిస్తారో, దేవుడు వారిని దీవిస్తారు అని, దైవరాజ్యానికి వారు వారసులు అవుతారని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో నేను కలంతకాలం జీవించేటువంటి పవిత్రతను, పరిశుద్ధతను దయచేయము. నీ పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా నిన్ను చూస్తూ సన్నుతించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. నీవు నేను నశించిపోవటం ప్రభుని యొక్క సంకల్పం కాదు. నీవు నేను నశించిపోవాలని దేవుడు కోరుకోవటం లేదు. నీవు రక్షించబడాలని, దేవుని యొక్క రాజ్యంలో కలంతకాలము ఆయనతో కలిసి జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇదిగో వినాశనానికి అంచుల వరకు వెళ్ళావేమో గమనించుకో ప్రియ సహోదరి, సహోదరుడా. దేవుని ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నేను నా యొక్క పాప జీవితాన్ని ముందు పరుస్తూ ఉన్నాను, నేను నా యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టేయాలనుకుంటూ ఉన్నాను, నేను నా యొక్క పాపములన్నింటినీ కూడా త్యజించి నీ బిడ్డగా జీవించాలనుకుంటూ ఉన్నాను. వీళ్ళరా వాక్యం మనకు తెలియజేస్తుంది, నీకు దేవునికి మధ్య పాపం అనేటువంటి అడ్డుగోడ, అది తొలగిస్తేనే కానీ మన దైవరాజ్యాన్ని అనుభవించగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో ఈ పరలోక రాజ్యాన్ని నేను పొందేటువంటి భాగ్యాన్ని, పరిశుద్ధతను నాకు దయచేయి యేసయ్యా అని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ లేచి నిలబడి ఈ యొక్క కీర్తనను పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, యేసయ్యా ఆరాధన, యేసయ్యా మహిమ, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ మహిమ, మా రక్షకుడ ఆరాధన, మా రక్షకుడ మహిమ. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. శిలువనాథుడా ఆరాధన, శిలువనాథుడా మహిమ, పాపుల రక్షక ఆరాధన, పాపుల రక్షక మహిమ. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్.
కలువరి సిలువలో కరుణను చిలికిన దైవమా, ఏమిచ్చి నీ రుణమును తీర్చగలనయ్యా. దేవుని యొక్క కృప కోసం పాడుదాం, చప్పట్లు కొడుతూ పాడుదాం. దేవానికి స్తోత్రము. కలువరి గిరిలో నా కొరకై ప్రాణమును అర్పించినటువంటి యేసయ్య, ఈ యొక్క రుజుల ధారల చేతనను కడగండి ప్రభువా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా రాజన. అందరూ కలిసి పాడదాం. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా, నాకై సిలువను మోసిన దేవా, ఏమని వర్ణింతును. నాకై సిలువను మోసిన దేవా, నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా రాజన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతించుకుందాం. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువా రాజన. అందరూ పాడదాం. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువా రాజన. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధన. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధన. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 యేసయ్యా. కరుణను కరుణను చిలికిన ప్రభువా రాజన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా రాజన. నా పాప భారమును తొలగించితివయ్యా. ఇదిగో ప్రభువా, నీ యొక్క రక్తముతో నన్ను ప్రోక్షించినావయ్యా. నన్ను పాపిగా ఉన్నప్పుడే ప్రేమించావు యేసయ్యా. నా పాప భారాన్నంతా కూడా మోసి సిలువలో నా కొరకే నీ యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి దేవా, నీకు వందనాలు యేసయ్యా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇదిగో దేవుని యొక్క జీవితము, ప్రభు తన యొక్క జీవితాన్ని బలిగా సిలువ మీద అర్పించిన కారణంగానే మనం ఈ రోజుగా
ఇదిగో దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటువంటి అర్హతను పొందాం. దేవునికి వందనాలు చెప్దాం. స్తోత్రం యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టు. నా పాప భారము తొలగించితివయ్యా ప్రభువారాధనా. అందరము నా పాప భారము తొలగించితివయ్యా ప్రభువారాధనా. నా పాప గాయము కట్టితివయ్యా దేవారాధనా. నా పాప గాయము కట్టితివయ్యా దేవారాధనా. అందరూ కలిసి నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన. 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 ఆరాధన. ప్రార్థన చేద్దాం సహోదరులారా. ఇదిగో దేవుని యొక్క సమక్షంలో ఉన్నాం. దేవుని యొక్క కృప మన మీద కురిపించబడమని ప్రార్థన చేద్దాం. స్తుతి ఆరాధన. ఆరాధన 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 ఆరాధన 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 ఆరాధన. అందరూ చేతులు పైకెత్తి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని దేవునికి సమర్పించు. నీ కష్టాలు, నీకు ఇబ్బందిని, నీ శ్రమను, నీ కన్నిటిని, బాధను, వ్యధను, శోధనను అన్నిటిని కూడా ప్రభు నీకు సమర్పించు. ప్రార్థన చేయి. నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ప్రభువు, నేను నీ యొక్క జీవితాన్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నటువంటి దేవుని యొక్క సమక్షంలో, నీవు దేవుని యొక్క సమక్షంలో ఉన్నావు, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నావు. నేను దూరం నుంచి నిన్ను చూచితిని, నేను నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తున్నానని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఈ రోజున నీ యొక్క దేవుని యొక్క సమక్షంలో నువ్వు ఉన్నావు. నీ దేవుని యొక్క సమక్షంలోనికి నీవు చేరి ఉన్నావు. ప్రార్థన చేయి.
నీకున్నటువంటి కష్టాలను, బాధలను, ఇబ్బందులను అన్నింటినీ కూడా ప్రభు ముందు ఉంచు. ప్రభుని వేడుకో, ప్రార్థన చేయి. ప్రభు, ఇదిగో నా జీవితం ఇది, నాకున్నటువంటి సమస్యలు, నాకున్నటువంటి బాధలు, నాకున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, వీటన్నిటిని కూడా బయటపడేటువంటి మార్గాన్ని నాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. నువ్వు అడిగితే నీ దేవుడు కాదనడు, నువ్వు అడిగితే నీ దేవుడు లేదనడు, నువ్వు అడిగితే నీ దేవుడు ఇవ్వకుండా ఏనాడు కూడా ఇదిగో వెన్ను చూపడు. ప్రార్థన చేసుకో. నీ కోసం ప్రాణాలను అర్పించినటువంటి దేవుడు నువ్వు అడిగినటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వకుండా ఉంటాడా? తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన చేయి. నువ్వు చేయాల్సిందల్లా విశ్వాసంతో ప్రభుని అడుగు. ఆనాడు శతాధిపతి తన యొక్క సేవకుని గురించి అడిగినట్లుగా నువ్వు అడుగు. ఆనాడు యాయీరు తన యొక్క కుమార్తెల గురించి అడిగినట్లుగా నువ్వు అడుగు. సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయదు. దేవుని యొక్క ప్రేమను తక్కువ చేయొద్దు. దేవుని యొక్క ప్రేమను మనం ఎవరం కూడా ఇదిగో తగ్గించడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని యొక్క ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనటువంటిది, సముద్రం కంటే లోతైనది. ఈ దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలిస్తే నీ గుండె పగిలి చచ్చిపోతావేమో. ఆ దేవుని ముందు, దేవుని యొక్క సమక్షంలో నీవు ఉన్నావు. ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇదిగో ఈ కృపను నాకు దయచేయి, నా కుటుంబాన్ని బలపరచు, విరిగిపోయినటువంటి నా కుటుంబానికి నీకు దీవెనలు దయచేయమని ప్రార్థన చేయి. నన్ను, నా కుటుంబాన్ని బలపరచు, నిర్మించు యేసయ్యా అని ప్రభుని ప్రార్థన చేస్తూ, ఇది అనుకూలమైనటువంటి సమయం, దేవునికి నీవు ఇవ్వాల్సినటువంటి సమయం. దేవుడు నీకు, నీ యొక్క కుటుంబానికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి సమయం. ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, కృప కలిగిన మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామనకు స్తోత్రాలు. ప్రభు, మా ముందు నిన్ను నీవు తగ్గించుకొని దివ్య సప్రసాద రూపంలో, ఇదిగో ఈ యొక్క అప్పరూపంలో మా కొరకై నిన్ను నీవు తగ్గించుకున్నావు. ప్రభు, నీకు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నీ సన్నిధిలో, నీ యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీకు సమర్పిస్తూ ఉన్నాం. బిడ్డల పైన నీ యొక్క ఆశీర్వాదాలను కృమ్మరించండి. ఇదిగో ఏ హృదయ వేదనలతో, శోధనలతో, కష్టములతో, బాధలతో, కన్నీటితో నీ సన్నిధికి వచ్చారు నీకు తెలుసు ప్రభువా. ఈ బిడ్డలకు నీ యొక్క ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను, ఆత్మ నడిపింపును దయచేయండి. ఇదిగో మా కష్ట సుఖాలను తోడు ఉండండి ప్రభువా. మేము నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా నిన్ను మాత్రమే అనుసరించేటువంటి భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నీ యొక్క అడుగు జాడంలోనే నడిచేటువంటి భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నిన్ను మాత్రమే అనుసరించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. తద్వారా నీ యొక్క ఆశీర్వాదాలకు మేమందరం కూడా పాత్రులయ్యేటువంటి భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో నీవిచ్చేటువంటి జ్ఞానముతో, నీ యొక్క ఆత్మ నడిపింపుతో మా జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి శోధన, కష్టాన్ని, బాధని, కన్నీటిని ఎదుర్కొనేటువంటి ఇదిగో విశ్వాసాన్ని, బలమును, శక్తిని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి దీవించమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలబెట్టమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని బలంగా నిర్మించమని, ఇదిగో మా యొక్క చైతన్యపురం సంఘంలో మీ యొక్క అద్భుత కార్యములను, ఆశీర్వాదకరములను అయినటువంటి విశ్వాసాన్ని ప్రజలందరూ కూడా కలిగి ఉండేలాగా నీ కృపను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చాలయ్యా ఈ తోడు చాలయ్యా, చాలయ్యా. పాటను సంతోషంతో, ఆనందంతో పాడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టిగా కొట్టాలి అందరూ. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి పాడదాం. ఎన్ని బాధలున్నా, ఇబ్బందులు ఎదురైనా, ఎంత ఉద్యోగం వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా కానీ ప్రభు నీతో ఉంటే నీకు ఎటువంటి కొద్దుగా ఇబ్బంది ఉండదు. ప్రార్థన చేయండి. ప్రభు నీ యొక్క తోడు కావాలి, నీతోనే నేను ఉండాలి, నీతోనే నా ప్రయాణం సాగాలి. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిశ్చితమైనను. అందరూ పాడదాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిశ్చలమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ కలిసి ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. నా కష్టాన్ని, వ్యాధిని, బాధను, ఇబ్బందిని, కన్నీటిని, దుఃఖాన్ని, శోధనని, విరిగి నలిగినటువంటి నా కుటుంబాన్ని సమస్తాన్ని సమర్పిస్తున్నాను. ప్రభువా, నీవే చక్కపరచండి. నీది కృప నా తోడు ఉంటే నాకు ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదు యేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నాదిక సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాదిదియు నాదిక సమానము. అందరూ కలిసి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ మోకరించుదాం. యేసు ప్రభు యొక్క దివ్య ప్రసాదం. దేవుని ముందు మనం విన్నవించినటువంటి విన్నపములన్నీ ఆ దేవాతి దేవుడు
మన యొక్క విశ్వాసం బట్టి తన యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహించాలని అందరం భక్తి విశ్వాసములతో పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ, నీ మహాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిందు పాత ఒప్పందము మంచి ప్రియము గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా, పరమ పితా మా పాలక జయము, జయము రక్షక యేసు నాకు. పరమ పవిత్ర శ్రీరేదు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతుంది. శిరమును వంచుడి వినయము తోడా, పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగమును జీవించు పాలన చేయు ఈలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దయచేసి అందరూ 2 లైన్లో నిలబడండి. దివస ప్రసాద ప్రభు మన మధ్యలోనికి వస్తా ఉన్నారు. పూలను దివస ప్రసాద ప్రభు పైన పూలు వేయాలి, గురువులు పైన వేయద్దు. మించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు
ఆదుకున్నావు నన్ను ఇంతవరకు, ఆదుకున్నావు నన్ను ఇంతవరకు, ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించుదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా. అందరూ మోకరించండి, దయచేసి అందరూ మోకరించాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. అభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ఈ దివ్య బలి పూజ మన యొక్క సంఘాన్ని దేవుడు బలపరచి విశ్వాసం ముందు మరింతగా వృద్ధి చేయాలని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మీ అందరి యొక్క ఉద్దేశాలు తలంపులు నెరవేరాలని వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ప్రభు మీతో ఉందురుగాక. మీరు నా యొక్క ఆజ్ఞలను పాటించిన కలకాలము జీవింతురు. దేవుని యొక్క వాగ్దానం. దేవుని యొక్క వాక్యానుసారం జీవించేటువంటి వారు ఎవరైనా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం అంతటిని కూడా మనం చదివితే, ఎవరైతే ధర్మశాస్త్రమును చక్కగా పఠించి పాటిస్తారో వారు ఏటు ఒడ్డున నాటబడినటువంటి వృక్షాల వలె ఫలిస్తారు అని. వాటికి మరణం ఉండదు, వాటికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనల్ని బతికించేటువంటి జీవజలపు ఊట. దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క మనసులో ఎల్లప్పుడూ కూడా పదిలపరుచుకొని దేవుని యొక్క వాక్కు ప్రకారము జీవించేటువంటి విశ్వాసాన్ని, తద్వారా దైవరాజ్య అర్హతను పొందేటువంటి కృపను దయచేయమని దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చడానికి మనం చేసిన తప్పిదాలను, పాపములను ప్రభు ముందు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణను, పాపమనింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించుకొనులని బ్రతిమలాడుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళా నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ సంవత్సరములో పాస్కాయుత కాల ఉపవాస క్రియలు, క్రీస్తు సంపూర్ణ జ్ఞానమును మేము పొందుటకును, దాని ఫలితమున మా జీవితములందు యోగ్య మార్పు కలుగుటకును మాకు ఉపకరించినట్లు మీ కృపను దయచేయుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1వ వచనము మరి 5వ వచనము నుంచి 9వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము
1వ 5వ నుంచి 9వ వరకు. ఇశ్రాయేలులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టమును విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. ప్రభువైన దేవుడు ఆజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను చట్టములను బోధించి తిని, మీరు ఆక్రమించుకొని స్వాధీనము చేసుకొని పోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతిరేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధమును గూర్చి విన్నప్పుడు, ఈ మహాజాతికి అంతటికి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనను, ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలను చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కనులారా గాంచిన అంశమును మరువకుడు. జీవితాంతము వానిని జ్ఞప్తియుంచుకొనుడు. వానిని మీ కుమారులకు మనుములకు కూడా తెలియజేయుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నీవు లేకుండా ఒక క్షణము, నీవు లేకుండా ఒక క్షణము బ్రతుకలేనయ్యా నా యేసయ్యా. బ్రతుకలేనయ్యా నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు. నేను వచ్చినది దానిని సంపూర్ణమనుచుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక్క అల్పాక్షరమైనను ఒక్క పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞల్లో ఏ అత్యల్పమైన దానిని భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం,
శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సహోదరులారా, నేను మీరు నప్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సకల సౌభాగ్యముల దాతయగు సర్వేశ్వర, మేమర్పించి ఈ బలులకు మా జీవితములు ఒప్పిదమగునట్లు కరుణించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రతి సంవత్సరము పాస్కోత్సవమును ఆనందంతో కొనియాడు అవకాశం దయచేయుచున్నావు. ఈ కాలమందు మీ విశ్వాసులు ఆత్మశుద్ధి పొందుచు దానిని ఎదురు చూచుచున్నారు. అందుకై వారు భక్తి కృత్యములను, ధర్మకార్యములను శ్రద్ధతో ఆచరించుచున్నారు. నూతన జీవమిచ్చు సంస్కారములను తరచుగా స్వీకరించుచు దైవ ప్రజలకు తగిన పరిపూర్ణ వరప్రసాదములను పొందుచున్నారు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. అందరూ భక్తితో మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, ఈ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న మేము అర్పించిన విన్నపములను దీవించి నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయండి. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేగు మరియ మాతతో, పునీత జోజపు గారితో, పునీత న్యాసి వారితో, పునీత అన్నమ్మ గారితో, ఆదురు నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించుని గాక. ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఓ సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మనందరి పాపములను పరిహరించిన ప్రభు. ఈ ప్రభుని యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను,
కానీ నేను మీరు ఒక మాట పలికిన పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మళ్ళా నిత్య జీవితములకు చేర్చును గాక. ఆమేన్. దయచేసి దివ్య ప్రసాదమును క్రీస్తు ప్రభు యొక్క శరీరక్తాలను కేవలము ఆర్షం సంఘస్థులు మాత్రమే స్వీకరించండి. మిగిలినటువంటి వారు భక్తితో ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం శ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, శోధనలు వేదనలు ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముపై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముపై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం.
ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమ తొలిచినారు. నయమును నా హృదయమునందు ముద్రింపనవదరింపవలనని నా మంచి చేసువ దేవర వారిని నా ఆత్మ మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. నిలబడతాం అందరూ. మా తండ్రి యగు సర్వేశ్వర, మేమిప్పుడు స్వర్గీయ ఆహారం చే సంతృప్తి పొంది ఉన్నాము. దీని ద్వారా మా విశ్వాసం అభివృద్ధి చెందుచున్నది, మా ఆశలు పెరుగుచున్నవి, మా యందు దైవ ప్రేమ అధికమగుచున్నది. వాస్తవముగా జీవనదాయక ఆహారమైన మా రక్షకునికై మేము తృష్ణ కలిగి ఉండినట్లును, మీ నోట వచ్చు ప్రతి మాటపై ఆధారపడి వాని ద్వారానే జీవించినట్లును మీ కృపను అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించదా కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.